మనం ప్రేమించే వ్యక్తిని మనం ఎంతగానో నమ్ముతాం కదా. వారికి మనమే ప్రపంచం అనుకుంటాం. మనతో మాట్లాడకపోతే వాళ్ళకేమి తోచదు అనుకుంటాం. ప్రతి క్షణం మన గురించే ఆలోచిస్తూ ఉంటారు అనుకుంటాం. జీవితాంతం మనతోనే ఉంటారు అనుకుంటాం. కానీ అవన్నీ అబద్ధమని ఒక్కరోజు తెలుస్తుంది. అదే వాళ్ళు మనల్ని వదిలి వెళ్ళిపోయిన రోజు. నా లైఫ్లో అదే ఈరోజు. అవసరాల కోసం దగ్గరయ్యి ప్రేమగా మాట్లాడి ప్రేమను చూపించి ప్రేమిస్తున్నట్లు నటించి అవసరం తీరగానే వదిలేసి ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోయాడు. తను చేసింది మోసం అని తెలిసినా నేను ఇంకా తన జ్ఞాపకాలను మర్చిపోలేకపోతున్నాను. ఎందుకంటే తనది అవసరమేమో, కానీ నాది మాత్రం ప్రేమ. తనకి నన్ను చూడాలనే ఆలోచన లేదు, కానీ తనని చూడాలనే ఆరాటం నాకుంది. నాతో మాట్లాడేంత టైము తనకి లేకపోవచ్చు, కానీ తనతో మాట్లాడాలనే ఆశ నాకు ఉంది. వదిలేసేంత కోపం తనకుంటే వదిలి ఉండలేనంత ప్రేమ నాకు ఉంది. అడిగితే తన కోసం ప్రాణమైనా ఇచ్చేదానిని కదా. అలాంటిది అవసరం చెప్తే తీర్చలేనా? ఇంతగా మోసం చేయాలా? ఆలోచిస్తుంటే అర్థమవుతోంది నా బాధకి కారణం నేనే అని. నేనంటే ఇష్టం లేని వ్యక్తిని ప్రేమించి ఎప్పటికైనా ఇష్టం కలుగుతుందని ఆశించి తన వెంటే నడిచి తన కోసమే నిరీక్షించి చివరికి ఇదిగో ఇలా ఒంటరిగా మిగిలిపోయాను. తన వెనకే నడిచిన అడుగులు లెక్కలేనన్ని, తన చూపులకే వేచిన క్షణాలు గుర్తులేనన్ని. తనతో మాట్లాడే టైం నాకు దొరకలేదు, కానీ తనకు అర్థమయ్యేలా ఎంతో ప్రేమను చూపించాను. నాకు అర్థం కాదు, ఈ అబ్బాయిలకు మనం చూపించే ప్రేమ అర్థం కాదా, లేక అర్థమైనా అర్థం కానట్లు నటిస్తారా? నా ప్రేమలో బ్రేకప్లు లేవు, కోపాలు లేవు, కొట్లాటలు లేవు, అలకలు లేవు, బుజ్జగింపులు లేవు. నా కథ చూపులతో మొదలై మౌనంతో దగ్గరై ఆలోచనలతో అంతమైంది. నాది వన్ సైడ్ లవ్యే కావచ్చు, కానీ నేను ఒంటరిగా అయితే మిగిలిపోలేదు. తన జ్ఞాపకాలకు తోడుగా నిలిచిపోయాను.